నమస్తే వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ప్రతి బుధవారం నేతలంతా కార్యకర్తలతో సమావేశం కావాల్సిందే ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలకు స్పష్టం చేసిన టీడీపీ అధిష్టానం ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన ఎంపీ కేశవ్ శివనాథ్ ముస్లిం సమాజానికి టీడీపీ అండగా ఉంటుందని వ్యాఖ్య ఔషధాల దుర్వినియోగంపై ఐజీ ఈగల్ టీం తనిఖీలు రాష్ట్ర వ్యాప్తంగా 100 బృందాలతో ఆకస్మిక దాడులు కార్యకర్తే అధినేత అనే మాటలను తెలుగుదేశం పార్టీ ఆచరణలో పెడుతోంది. ఇకపై ప్రతి కార్యకర్తను కలిసి సమస్యలు పరిష్కరించాలని పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిర్ణయించారు. అన్ని నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు ప్రతి బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నియోజకవర్గ ప్రజల నుంచి గ్రీవెన్స్ స్వీకరించాలని లోకేష్ ఆదేశించారు. కార్యకర్తే అధినేత అనే మాటను తెలుగుదేశం పార్టీ ఆచరణలో పెడుతోంది. ఇకపై ప్రతి కార్యకర్తను కలిసి సమస్యలు పరిష్కరించాలని పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలిచిన కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి బలం. దేశంలో ఏ పార్టీకి లేని సంస్థాగత నిర్మాణం తెలుగుదేశానికి ఉంది. ఇటీవల కోటి సభ్యత్వాలతో చరిత్ర సృష్టించి అతిపెద్ద కుటుంబంగా మారిన నేపథ్యంలో కార్యకర్తే అధినేత అని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిలుపునిచ్చారు. ఈ మేరకు అన్ని నియోజకవర్గాల్లో ప్రతి బుధవారం ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించి వారికి అండగా నిలవాలని, సమస్యలు పరిష్కరించాలని పార్టీ నాయకులు, శ్రేణులకు ఆదేశాలు జారీ చేశారు. తన నియోజకవర్గ పర్యటనలో ముందుగా కార్యకర్తలను కలుసుకుని వారి యొక్క యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటున్నారు నారా లోకేష్. క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్ఛార్జీలతో పాటు బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ ఫీల్డ్ వర్క్, శంకారాం ఫీల్డ్ వర్క్, ఓటర్ వెరిఫికేషన్, పార్టీ యాప్ సభ్యత్వ నమోదులో ఉత్తమ పనితీరు కనబర్చిన కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తూ వారిని అభినందిస్తున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం అన్ని నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు ప్రతి బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నియోజకవర్గ ప్రజల గురించి గ్రీవెన్స్ స్వీకరించాలి. మధ్యాహ్నం నుంచి నియోజకవర్గ స్థాయిలో కార్యకర్తల సమావేశం నిర్వహించి వారి యొక్క సమస్యలను పరిష్కరించడంతో పాటు ఫిర్యాదులు స్వీకరించాలని ఆదేశించారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, అన్ని విభాగాల కార్యక్రమాలలో ఉత్తమ పనితీరు కనబర్చిన వారిని అభినందించాలని దిశానిర్దేశం చేశారు. సమావేశం అనంతరం మినిట్స్ ను కేంద్ర పార్టీ కార్యాలయానికి పంపించాలని ఆదేశించారు. ప్రతి నెల ఇన్ఛార్జ్ మంత్రులు తమకు కేటాయించిన జిల్లాల్లో 2 రోజుల పాటు పర్యటించాలి. మొదటి రోజు జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించాలి. రెండో రోజు పార్లమెంట్ అధ్యక్షులు, జోనల్ కోఆర్డినేటర్లతో కలిసి పార్టీ క్యాడర్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. ముస్లిం సమాజానికి టీడీపీ అండగా ఉంటుందని ఎంపీ కేశవ్ శివనాథ్ అన్నారు. ఎన్నికల సమయంలో చెప్పిన విధంగా సీఎం చంద్రబాబు నాయుడు ఇమాం మౌజాంలకు 5,000 నుంచి 10,000 రూపాయలుగా గౌరవ వేతనం అందజేస్తున్నారని గుర్తు చేశారు. మాట మీద నిలబడే వ్యక్తి సీఎం చంద్రబాబు నాయుడు అంటూ ఆయన పేర్కొన్నారు. గుందన కాలనీలోని ఎన్టీఆర్ భవన్లో ముస్లిం సోదరులకు ఎంపీ కేశవ్ శివనాథ్ ఆధ్వర్యంలో టీడీపీ మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఫతుల్లా ఇఫ్తార్ విందిచ్చారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు నెట్టో రఘురాం, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, తంగిరాల సౌమ్య, వసంత కృష్ణప్రసాద్, శ్రీరామ్ రాజగోపాల్, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, ముస్లిం మత పెద్దలతో కలిసి ఎంపీ ప్రార్థనలు చేశారు. అనంతరం ముస్లిం సోదరులకు శివనాథ్ వడ్డించారు. ఎంపీ మాట్లాడుతూ విజయవాడ అభివృద్ధిలో ముస్లింల పాత్ర కీలకమని అన్నారు. ఏ సమస్య ఉన్నా సీఎం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి ప్రయత్నిస్తానని తెలిపారు. హైదరాబాద్లో కంటే అత్యాధునికంగా హజ్రాస్ నిర్మించేందుకు కృషి చేస్తామని చెప్పారు. తెదేపా నాయకులు నాగుల మీరా, ఎంఎస్ బేగ్, కరిముల్లా, జంపాల సీతారామయ్య, గన్నే ప్రసాద్, మాదిగని గురునాథన్ తదితరులు పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు అందరూ కూడా కఠిన నియమాలు, చక్కటి ఆచారాలతో రంజాన్ని ఘనంగా జరుపుకుంటారు. ఆ సందర్భంగా ఉదయం నుంచి కూడా ఆహార నియమాలు కూడా పాటిస్తా అల్లాని ప్రార్థించి వారు జరుపుకునే ఈ రంజాన్ మాసం చాలా అతి పవిత్రమైన మాసం. ఈ మాసం సందర్భంగా మేము కూడా గత విజయవాడ నగరంలో పుట్టి పెరిగిన వ్యక్తులుగా, ఎంతోమంది ముస్లిం సోదరులు అందరితో కూడా కలిసి పెరిగిన వ్యక్తిగా, ఈ నగరం ఇంత ప్రశాంతంగా, ఇంత అద్భుతంగా తయారైందంటే దాంట్లో ముస్లిం సోదరుల పాత్ర కూడా మరవలేనిది. వీరందరి ముస్లింలు, హిందువులు, క్రిస్టియన్లు అందరూ కలిసికట్టుగా ఉండే నగరం విజయవాడ నగరం. మత సామరస్యానికి ప్రతీక విజయవాడ నగరం. అటువంటి విజయవాడ నగరంలో అందరు ముస్లిమ్స్ అన్ని పండుగలు కూడా అందరం కూడా కలుపుకు జరుపుకునే అలవాటు. దాంట్లో భాగంగానే వాళ్ళ ఇక్కడ ఈ ప్రార్థనలు చేసుకుని అందరూ కూడా ఇఫ్తార్ విందు అరగించి వెళ్ళవలసిందిగా మా ముస్లిం సోదరులను ఆహ్వానించాం. వారు మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు అందరికీ కూడా
తప్పకుండా ధన్యవాదాలు తెలుపుకుంటాం. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటే, ఆయన చెప్పినది ఏదైనా తప్పకుండా చేసే వ్యక్తి. మన ముస్లిం సోదరులకి కానుకగా ముఖ్యమంత్రి కాగానే వారు చెప్పిన విధంగానే ఇమాములకు కానీ మౌజాములకు కానీ వాళ్ళ గౌరవ వేతనం పెంచి వారందరికీ ఇచ్చే విధంగా కృషి చేశారు. అంతేకాకుండా ఆ సమయంలో హైదరాబాద్లో హజ్ హౌస్ కట్టింది కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోనే జరిగింది. మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక అత్యాధునిక హజ్ హౌస్ ఏర్పాటు చేసే దిశగా ముఖ్యమంత్రి వర్యులు చెప్పారు. తప్పకుండా అది రూపుదాల్చుకోబోతుంది వచ్చే 1-2 సంవత్సరాల్లోనే. అన్నిటికన్నా ఇక్కడ ముస్లిం సోదరులు దేశంలో ఎక్కడా లేని విధంగా ఎటువంటి భయం లేకుండా ఎటువంటి స్వేచ్ఛగా ఉండే వాతావరణం ఇవాళ ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి వల్ల వచ్చింది. తప్పకుండా మేమందరం కూడా సోదరులాగా కలిసిమెలిసి ఉండి ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కలిసిగా ఉండి తప్పకుండా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కృషి చేస్తామని తెలియజేసుకుంటూ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని కుల మతాలు కలిసి వెళ్తామని తెలియజేసుకుంటాం. అందరికీ కూడా రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. రాష్ట్రంలో మత్తు విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. వైద్యుల సిఫార్సు లేకుండా మత్తు కలిగించే ఔషధాల విక్రయాలు విచ్చలవిడిగా జరుగుతున్నట్లుగా ఈగల అధికారుల తనిఖీలు బయటపడింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 120 దుకాణాల డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం నిబంధనలు ఉల్లంఘించినట్లుగా గుర్తించి వారిపై చర్యలు చేపట్టారు. 5 దుకాణాల నుంచి మందులను సీజ్ చేశారు. దాడులు కొనసాగుతున్నట్లుగా అధికారులు తెలిపారు. ప్రపంచాన్ని గడగడలాడించే ఐసిస్, బొకాహారం వంటి ఉగ్రవాద సంస్థలు విరివిగా వినియోగించే ఐసిస్ డ్రగ్ గా పేరొందిన ట్రెమడల్ అనే మాదక ద్రవ్యం కృష్ణా జిల్లా అవనిగడ్డలోని ఓ మెడికల్ షాపులో అనుమతి లేకుండా ఇష్టానుసారంగా అమ్మేస్తున్నారు. 1-2 కాదు, 2022 నుంచి 2024 సంవత్సరాల్లో ఈ ఒక్క షాపులోనే 55,961 ట్రెమడల్ మాత్రలు, 2,794 ఇంజెక్షన్ విక్రయించారు. డ్రగ్స్ విక్రయాలను అరికట్టాలని అధికారులను డీజీపీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ హరీష్ కుమార్ గుప్తా ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా సీసీటీవీ కెమెరాల ఏర్పాట్ల పురోగతిపై హోంమంత్రి అనిత అధ్యక్షతన మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. మహిళలపై జరుగుతున్న నేరాలు, పోలీసింగ్ లో టెక్నాలజీ వినియోగం తదితర ప్రధాన అంశాలపై చర్చించారు. రెవెన్యూ పరమైన కేసులలో ఆ శాఖలతో సమన్వయం చేసుకుంటూ త్వరగా పరిష్కరించాలని మంత్రి అనిత ఆదేశించారు. సమీక్షకు డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో పాటు ఐజీ, డీఐజీ స్థాయి పోలీసు ఉన్నతాధికారులు, విజయవాడ, విశాఖపట్నం పోలీస్ కమిషనర్లు, అన్ని జిల్లాల ఎస్పీలు, డీజీపీ కార్యాలయంలోని పోలీస్ అధికారులు హాజరయ్యారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం వీరపనేనిగూడెంలో బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో 2 నిందితులను అరెస్టు చేస్తామని ఎస్పీ ఆర్ గంగాధరరావు తెలిపారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ ఈ కేసులో మొత్తం 8 మందిని నిందితులుగా గుర్తించామని చెప్పారు. వీరిలో వీరపనేనిగూడెం గ్రామానికి చెందిన బాణావత లక్ష్మణ జితేంద్ర కుమార్, పగడాల హర్షవర్ధన్ అరెస్టు చేస్తామని వివరించారు. మిగిలిన 6 నిందితుల కోసం పోలీసులు బృందాలు గాలిస్తున్నాయని తెలిపారు. బాలికపై సామూహిక అత్యాచారం కేసులో 2 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మరో 5 నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశారు. ఈ కేసు వివరాలను గన్నవరం పోలీస్ స్టేషన్లో ఎస్పీ ఆర్ గంగాధరరావు మీడియాకు వెల్లడించారు. ఆయన మాటల్లో గన్నవరం మండలం వీరపనేనిగూడానికి చెందిన యువతికి జీ కొండూరుకు చెందిన వ్యక్తితో వివాహం జరిపించారు. అక్కడ వారి ఇంటి పక్కన ఉండే బాలిక వీరి పిల్లలతో చనువుగా ఉండేది. చదువు మానేసి ఇంటి దగ్గరే ఉంటుంది. ఈ నేపథ్యంలో వీరపనేనిగూడెంలో అంజమ్మ, సుబ్బమ్మ, పేరంటమ్మల తిరునాళ జరిగింది. దీనికి ఆ మహిళ పిల్లలతో కలిసి స్వగ్రామానికి వస్తుండగా నేను వస్తానని సదరు బాలిక అనటంతో బాలిక తండ్రి వద్దని చెప్పారు. వెళతానని మొండికేయటంతో 200 రూపాయలు ఇచ్చి ఆ మహిళతో పాటుగా పంపించారు. ఈ నెల 9వ తేదీన వీరపనేనిగూడెం వచ్చారు. 4 రోజుల తర్వాత ఆ మహిళ ఇంట్లో గొడవ జరిగింది. ఈ గొడవకు కారణం నువ్వేనని, మీ నాన్నతో చెప్తానని బాలికను మహిళా తల్లి మందలించింది. నాన్నతో చెప్తే కొడతాడని భయపడిన బాలిక ఇంట్లో నుంచి ఈ నెల 13వ తేదీ రాత్రి 10:30 బయటకు వచ్చింది. సగర్లపేటలోని 4 రోడ్ల సెంటర్లకు రాగానే పక్కనే ఉన్న వెంచర్లో కొందరు యువకులు మద్యం తాగుతున్నారు. వారి వద్దకు వెళ్లి జరిగిన విషయం చెప్పింది. ఆ యువకులు ఆ బాలికను ద్విచక్ర వాహనంపై తీసుకుని కేసరపల్లిలో వారి స్నేహితుడి సహాయంతో ఒక ఇంట్లో పెట్టారు. ఒకరి తర్వాత మరొకరు చొప్పున 7 ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. సదరు మహిళకు 2 రోజుల తర్వాత అనుమానం వచ్చి బాలిక ఇంటికి వెళ్ళిందా లేదా అని ఆరా తీసింది. జీ కొండూరు రాలేదని తెలియటంతో ఆత్కూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. 8 బృందాలతో గాలింపు చేపట్టారు. ఆపరేషన్ పేరిట వాట్సాప్ గ్రూపును క్రియేట్ చేసి లుక్అవుట్ నోటీసులను రాష్ట్ర వ్యాప్తంగా పంపించారు.
బాలిక కలర్ ఫోటోను అన్ని పోలీస్ స్టేషన్లకు పంపించారు. సాంకేతిక పరిజ్ఞానం డ్రోన్లను ఉపయోగించి ఆత్కూరు వీరపనేనిగూడెం ప్రాంతంలో గాలింపు చేపట్టారు. కలెక్టర్ దృష్టిలో పెట్టి జిల్లాలోని అన్ని సచివాలయ గ్రూపుల్లో, ఆశా వర్కర్లు, డ్వాక్రా గ్రూపుల్లో బాలిక ఫోటోను వైరల్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 17వ తేదీన రాత్రి బాలికను ఆటో డ్రైవర్ మాచవరం పోలీస్ స్టేషన్లో అప్పగించారు. సమాచారం అందుకున్న స్థానిక ఎస్ఐ బాలిక తల్లిదండ్రులు అక్కడికి వెళ్లి బాలికను పెద్ద ఊటుపల్లిలోని బంధువుల ఇంటికి తీసుకువెళ్లారు. బాలికకు కడుపులో నొప్పి వస్తున్నట్లుగా తల్లికి చెప్పగా ఆమె ఆత్కూరు పోలీసులకు సమాచారం ఇచ్చింది. వెంటనే విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్కి పంపించారు. మహిళ ఎస్ఐ సమక్షంలో బాలిక తనపై కొంతమంది అత్యాచారం చేసినట్లుగా చెప్పగా స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. ఆ రాత్రి బాలికను కేసరపల్లి తీసుకువెళ్లి 3 రోజుల పాటు ఉంచారు. 6 యువకులు, 1 మైనర్ బాలుడు బాలికపై అత్యాచారం చేశారు. 3 రోజుల అనంతరం బాలికను విజయవాడలో దింపారు. అక్కడ బాలిక ఆటో ఆపి విజయవాడ వెళ్లాలి అని చెప్పడంతో డ్రైవర్కు అనుమానం వచ్చి పోలీసులకు అప్పగించారు. ఈ కేసులో నిందితులు బాణావత్ లక్ష్మణ జితేంద్ర, పగడాల హర్షవర్ధన్ను అరెస్టు చేశారు. మరో 5 కోసం గాలిస్తున్నారు. మనకి గన్నవరం సబ్ డివిజన్లోని హనుమాన్ జంక్షన్ సర్కిల్లో ఆత్కూరు పోలీస్ స్టేషన్లో ఈ నెల 14వ తేదీ సాయంత్రం ఒక గర్ల్ మిస్సింగ్ అనేది రిపోర్ట్ అయింది. ఆమెను మనం చూసినట్లయితే ఆమె మైనర్ గర్ల్ ఉన్నారు. ఆ పాప వచ్చేసి జీ కొండూరు మండలం ఎన్టీఆర్ డిస్టిక్ నుంచి వీరపనేని గూడెంకు ఇక తిరణాలు జరుగుతుందనేటువంటి ఒక చూద్దామనేటువంటి దాంతో వాళ్ళ ఇంటి పక్కన ఉండేటువంటి చంద్రిక, ఆమె ఈ ఊరు ఆమెది, ఆమెతో పాటు ఇక్కడికి రావడం జరిగింది. ఆ తిరణాలు ఆ రోజు అంతా కూడా చూసుకోవటం అంతా అయిపోయిన తర్వాత అక్కడ ఆ ఇంట్లో జరిగినటువంటి ఒక చిన్న సంఘటన నేపథ్యంలో ఆ పిల్ల ఆ ఇంటి నుంచి పారిపోయింది. సో ఇలా పారిపోయినటువంటి ఈ పాప కోసం అందరూ వెతుకుతా ఉన్నారు. వెతికిన తర్వాత మనకి 14వ తేదీ వీళ్ళ తల్లిదండ్రులు అది వచ్చి వాళ్ళ మదర్ వచ్చి మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వెంటనే ఈ కంప్లైంట్ ఇచ్చినటువంటి మరుక్షణమే ఆ పాప మైనర్ బాలిక కాబట్టి ఇమ్మీడియట్ గా ఒక 8 టీంలను మేము ఫామ్ చేయడం జరిగింది. ఈ యొక్క ఎస్ఐ ఆత్కూర్ గారు, అట్లాగే సిఐ హనుమాన్ జంక్షన్ సిఐ సత్యనారాయణ గారు, ఈ యొక్క డిఎస్పీ గారు సిహెచ్ శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో ఈ యొక్క దర్యాప్తు అనేటువంటిది ముమ్మరం చేయడం జరిగింది. వెంటనే విలేజ్కి సంబంధించినటువంటి సర్వేర్ని పిలిపించి ఒక సర్వే మ్యాప్, ఆ గ్రామానికి సంబంధించినటువంటి ఒక సర్వే మ్యాప్ కలర్లో తీపించాము. ఎందుకంటే ఆమె వెళ్ళిపోయేటువంటి దారులు ఎన్ని రకాలుగా ఉంటాయనేది చూసాము. వెంటనే ఈ డ్రోన్స్ ఉపయోగించి ఎక్కడైనా సరే ట్యాంక్స్ కానీ లేకపోతే వెల్స్ కానీ ఎక్కడైనా ఉంది, అక్కడైనా మూమెంట్ ఏదైనా ఉందనేటువంటి ఉద్దేశంతో బాగా డ్రోన్స్ని ఉపయోగించడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క సీసీటీవీ కెమెరాస్, మన వీరపనేని గూడెంలో ఎన్ని సీసీటీవీ కెమెరాస్తో ఉన్నాయో అన్ని సీసీటీవీ కెమెరాస్ సంబంధించినటువంటి ఫుటేజెస్ని మేము కలెక్ట్ చేయడం జరిగింది. అలాగే ఆ క్రమంలో అంతేకాకుండా ఈ పాప ఆచూకీ కోసం ఒక ప్రత్యేకమైనటువంటి వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ఆ పాపకు సంబంధించినటువంటి వివరాలన్నీ పెట్టడం, అలాగే మన ఆత్కూరు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆల్ సోషల్ మీడియా గ్రూప్స్లో, అట్లాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా గ్రూప్స్లో, అలాగే కలెక్టర్ గారిని కూడా సంప్రదించి మన జిల్లాలో ఉన్నటువంటి అన్ని ఆశా వర్కర్స్ గ్రూప్స్, అట్లాగే జిల్లాలో ఉన్నటువంటి అన్ని విలేజ్ సెక్రటేరియట్ సంబంధించిన ఎంప్లాయీస్ సంబంధించినటువంటి గ్రూప్స్లో, అలాగే పోలీసు మహిళా కార్యదర్శులు వాళ్ళ యొక్క గ్రూప్స్లో, అలాగే అన్ని గ్రూప్స్లో కూడా మేము ఈ యొక్క వివరాలన్నింటినీ కూడా షేర్ చేసి విస్తృతమైనటువంటి గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. ఈ గొడవ నువ్వే కారణం, మా ఇంట్లో గొడవ కారణం అని ఆ పిల్లకి అనేసరికి నేను నాన్నకి ఫోన్ చేస్తాను, ఆయన వచ్చి తీసుకొని వెళ్ళిపోతాడు అని చెప్పింది. స్వతహాగా ఆ పాపకి తండ్రి అంటే కొంచెం భయం ఉంది. ఎందుకంటే ఈ పాప 6th క్లాస్ డ్రాప్అవుట్ ఉంది. సో ఈ చదువు మానేసి ఇంటి దగ్గర ఉంటుంది. సో ఈ నేపథ్యంలో బాగా భయపడి మా నాన్న దగ్గరికి ఎలా పంపించేస్తారేమో, మళ్ళీ ఆయన కొట్టాడేమో వెళ్ళిపోయింది. ఈ నేపథ్యంలో అక్కడ కొన్ని అవుట్కట్స్లో ఉన్నటువంటి లేఅవుట్లో ఒకళ్ళు అక్కడ గమనించడం, ఈ యొక్క కండిషన్ని వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకుని ఆ పాపతో శారీరకంగా కలవటం జరిగింది. మరలా ఆ ఇద్దరు కూడా అడిగారు ఎక్కడికి వెళ్ళాలి, డ్రాప్ చేస్తామంటే ఇంటికి వెళ్ళనని చెప్పడం, మళ్ళీ వాళ్ళని ఇంకొక 2 ఫ్రెండ్స్కి
దగ్గరికి తీసుకొని వెళ్ళటంతో వారు కూడా శారీరకంగా ఆ, అనుభవించడం ఒకరి తర్వాత ఒకరు. మళ్ళీ వాళ్ళు కూడా ఇంటికి దింపేస్తామని చెప్పడం జరిగింది. అయినా కూడా నేను ఇంటికి వెళ్ళను అని నన్ను కొడతారు అనేటువంటి ఒక భయం వ్యక్తం చేసేసరికి ఆమెకు నిస్సహాయత స్థితిని ఆసరాగా చేసుకొని ఆ పాపని మన గన్నవరం లిమిట్స్ లో ఒక గ్రామంలోకి తీసుకుని వెళ్ళి ఒక 3 రోజుల పాటు అక్కడ ఉంచారు. ఆమెకు కావాల్సినటువంటి ఇవన్నీ కూడా సదుపాయాలు కల్పించి అక్కడ కూడా ఒక 3 కుర్రోళ్ళు ఆమెతో శారీరకంగా కలిసినట్టుగా మనకు దర్యాప్తులో తేలింది. అలాగే ఆశ్రయం ఇచ్చినటువంటి ఒక వ్యక్తి ఇల్లు కూడా మేము డిటెక్ట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా మేము ఈరోజు వీరపనేని గూడానికే చెందినటువంటి బాణావత్ లక్ష్మణ జితేంద్ర కుమార్ నాయక్ అలియాస్ జిట్టు అంటారు ఇతను 25 సంవత్సరాలు, సన్ ఆఫ్ ఏడుకొండలు. అలాగే పగడాల హర్షవర్ధన్, ఇతన్ని సిద్ధు అంటారు. సో ఇతను సన్ ఆఫ్ కోటేశ్వర, 25 ఇయర్స్. వీరిద్దరిని కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. సో ఈ యొక్క దర్యాప్తుకి ప్రత్యేకంగా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ని ఈ యొక్క దర్యాప్తుకి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్గా నియమించడం జరిగింది. సో ఈ యొక్క కేసులో సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. దీనికి సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్, డాక్యుమెంటరీ ఎవిడెన్స్, అట్లాగే సైంటిఫిక్ టూల్స్ని ఉపయోగించి ఈ యొక్క క్రైమ్ సీన్ రికన్స్ట్రక్షన్ చేసుకుంటూ దీన్ని చాలా పకడ్బందీగా ఈ కేసుని మేము నిర్మిస్తూ ఉన్నాము. దీన్ని త్వరితగతిన ఈ ట్రయల్లో దీన్ని ప్రవేశపెట్టి దీంట్లో కన్విక్షన్ను తీసుకురావాలనేటువంటి దృఢ సంకల్పంతో మా యొక్క ఆఫీస్ అందరూ కూడా దీన్ని నేను 3 రోజులుగా ఇక్కడే ఉండి ఈ యొక్క కేసుని నేను పూర్తి స్థాయిలో ఈ యొక్క విచారణని నేను దర్యాప్తు చేస్తున్నాను. జలవనరుల శాఖ అధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు అత్యవసర వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఇరిగేషన్ ఈఎన్సీ, జీడీఎస్, కర్నూలు, ఒంగోలు ఈసీలతో పాటు వారి పరిధిలోని ఎస్సీలు, ఈఈలు పాల్గొన్నారు. కేసీ కెనాల్ ఆయకట్టు, నాగార్జున సాగర్ కుడి, ఎడమ కాలువల ఆయకట్టు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల ఆయకట్టు పంటలకు పూర్తి స్థాయిలో నీరు అందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. నంద్యాల, పల్నాడు, ప్రకాశం, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల కలెక్టర్లు సాగునీరు సరఫరాపై ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని స్పష్టం చేశారు. రెవెన్యూ, ఇరిగేషన్ విభాగాలను సమన్వయం చేసుకుంటూ పకడ్బందీగా నిర్వహించాలని ఆయన అధికారులతో అన్నారు. ఆఖరి ఎకరం వరకు నీరు అందించాలని ఆయన సూచించారు. రబీ సీజన్ ముందుకొస్తుండటంతో ఎస్సీ స్థాయి అధికారుల నుంచి ఈఈలు, డిఈలు, ఏఈల వరకు క్షేత్రస్థాయిలో ఉండి సాగునీరు సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రబీ పంటకు రానున్న 10-15 రోజుల్లో రైతులకు సాగునీరు అందించేలా యాక్షన్ ప్లాన్ రూపొందించుకోవాలని స్పష్టం చేశారు. కాలువల పొడుగులు, తూడులాకుల మరమ్మతులు వంటి సమస్యలను అధిగమించి రైతుల పంటను కాపాడాలని అన్నారు. విజయవాడ, విశాఖ 2 నగరాల్లో మెట్రో లైన్ రాబోతుందని విజయవాడ ఎంపీ కేశవ శివనాథ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా విజయవాడ పార్లమెంట్ పరిధిలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకువచ్చామని, వికసిత్ పంచాయతీ పేరుతో 24 గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి పనులపై విజయవాడ పార్లమెంట్ భవనం నందు ఎంపీ కేశవ శివనాథ్ మాట్లాడుతూ అమరావతి రైల్వే లైన్, ఔటర్ రింగ్ రోడ్, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అంశాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్రంతో మాట్లాడారని తెలిపారు. ఏపీకి 7 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేలా సీఎం, డిప్యూటీ సీఎం లోకేష్లు కృషి చేస్తున్నారని, అతి త్వరలో విజయవాడ, విశాఖ 2 నగరాల్లో మెట్రో లైన్ రాబోతుందని అన్నారు. కేంద్రం కూడా ప్రతిపాదనలకు ఆమోదం తెలిపిందన్నారు. ఏపీకి 750 ఎలక్ట్రికల్ బస్సులు మంజూరు అయ్యాయని, అన్ని ప్రాంతాలు ఇవి నడుస్తాయని చెప్పారు. తన సొంత నిధులతో ఎన్ఐఆర్డీలో విలేజ్ ఛాంపియన్స్ కి శిక్షణ ఇప్పించి వికసిత్ పంచాయతీ పేరుతో 24 గ్రామాలను దత్తత తీసుకున్నామని చెప్పారు. ఇంట్లో ఉండే మహిళలు కూడా ఆదాయాన్ని పెంచుకునేలా చూడాలని సీఎం ఆదేశించారని, దానికి అనుగుణంగా విజయవాడ పార్లమెంటు పరిధిలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తెచ్చామని అన్నారు. ఈ గత 7.5 నెలల పాలనలో ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చే విధంగా, ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు కల్పన విధంగా ఈ ప్రభుత్వం ముందుకు వెళుతుంది. వీటిలో భాగంగానే మేము కూడా చూస్తే చంద్రబాబు నాయుడు గారి టూర్లు విజయవాడకి ఔటర్ రింగ్ రోడ్ కానీ, అన్నిటికన్నా ముఖ్యంగా అమరావతి రైల్వే లైన్ కానీ, వీటికి తోడు విశాఖపట్నం స్టీల్ ప్లాంటే కానీ, గూగుల్ రావటం కానీ, మైక్రోసాఫ్ట్, రిలయన్స్ లాంటి ఎన్నో సంస్థలు రావటంలో కానీ, ఆయన పలుమార్లు కేంద్ర మంత్రుల దగ్గరికి వచ్చి ఎన్నో పథకాలకు సంబంధించిన డబ్బులు తీసుకురావటమే కానీ, మనం చూస్తే ఇవాళ సుమారు 7 లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆకర్షించడంలో వారు కానీ, ఎన్డీఏ ప్రభుత్వం కానీ, అంతేకాకుండా గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ
ఎంతో గట్టిగా కృషి చేస్తున్నారు. వీటిలో భాగంగానే మనం చూస్తే మొన్న అర్బన్ హౌసింగ్ మినిస్ట్రీ నుంచి MAUD డిపార్ట్మెంట్ నుంచి GOAP కింద విజయవాడ మెట్రోకి అంతేకాకుండా విశాఖపట్నం మెట్రోకి కూడా నిధులు కేటాయించే విధంగా, అంటే సర్వే మళ్ళీ అప్పుడెప్పుడో చేసిన సర్వే మళ్ళీ రీసర్వే చేయాలని, ఆ సర్వేని నిమిత్తం కాంట్రాక్ట్ సంస్థని ఒప్పందం కుదిర్చి వారికి ఫైనాన్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. త్వరలోనే వాళ్ళు నివేదిక పూర్తి చేసుకుని కేంద్ర ప్రభుత్వానికి సమర్పించి అతి త్వరలో 2 నగరాలలో మెట్రో కూడా రాబోతుంది. వీటన్నిటికీ తోడు మొన్న ఈ బస్ సేవ కింద అర్బన్ మినిస్ట్రీ నుంచి సుమారుగా 750 బస్సులు, అంటే ఈ ఎక్కడో మెట్రో నగరాలకు ఇచ్చే బస్సులు మనం చూస్తే దేశం మొత్తం మీద హైదరాబాద్, ఢిల్లీ, కల్కటా, చెన్నై ఇటువంటి నగరాలకు ఇచ్చే బస్సులు 750 బస్సులు మనకి ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ మొత్తం ఈ బస్సులు ఉండాలని 11 పట్టణాలకి మనం 750 బస్సులు కూడా ఇవ్వడం జరిగింది. 700 అమరావతి, అనంతపూర్, కడప, కాకినాడ, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, గుంటూరు, నెల్లూరు, విజయవాడ అండ్ విశాఖపట్నానికి మినిమం పెద్ద సిటీలకి 100, చిన్న సిటీలకి 50 చొప్పున కేంద్ర ప్రభుత్వం బస్సులు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. నా సొంత నిధులతో విజయవాడ NTR జిల్లా నుంచి NIRD కింద సుమారు మొదటి విడత 50 మందిని, అంతేకాకుండా రెండో విడత 50 మందిని పంపించి NIRDలో 10 రోజులు ట్రైనింగ్ ఇప్పించి గ్రామీణ వికసిత్ పంచాయతీ అనే ప్రోగ్రామ్ను గవర్నమెంట్తో కలిసి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నేను నా సొంత నిధులతో కేసినేని ఫౌండేషన్ తరఫున దాదాపు 24 గ్రామాలు దత్తత తీసుకుని ఆ గ్రామాల్లో ట్రైనింగ్ ఇచ్చిన వ్యక్తులను కూర్చోబెట్టి తప్పకుండా అక్కడ గ్రామాల్లో మనం గ్రామ సభ ఏ విధంగా జరగాలి, గ్రామాల్లో ఏ విధమైన సమస్యలు ఉన్నాయి, అన్నిటికన్నా ముఖ్యంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి చాలామంది ఉన్నారు కానీ వారు చేసుకునే పద్ధతుల్లో అంటే లోన్లు వస్తున్నాయి కానీ వాళ్ళు ఆధునిక పద్ధతుల్లో చేస్తే వాళ్ళకి లాభం కూడా బాగా వస్తుంది. కొత్త టెక్నాలజీస్ ఏ విధంగా చేయాలనేది కూడా NIRDలో ట్రైనింగ్ ఇప్పించి అన్ని గ్రామాల్లో కూడా సమస్యల్ని ఇవాళ మేము ఒక గ్రూప్ లాగా ఏర్పాటు చేసుకుని జిల్లా అడ్మినిస్ట్రేషన్ అందరూ కూడా ఒక గ్రూప్ కింద ఏర్పాటు చేసుకుని వాళ్ళ ద్వారా జిల్లా సమస్యలే కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ నిధులు ఇస్తున్నాయో, ఎటువంటి హామీ పథకాలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఎడ్యుకేట్ చేసే ప్రోగ్రాం పెట్టుకున్నాం. 4 గ్రామీణ నియోజకవర్గాల్లో కూడా సుమారు 32 మంది ప్రతినిత్యం పనిచేస్తున్నారు. గ్రామ వార్డు సచివాలయ హెల్త్ సెక్రటరీలను పూర్తి స్థాయిలో వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోకి తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ విలేజ్ వార్డ్ హెల్త్ సెక్రటరీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు మాధవిలత డిమాండ్ చేశారు. వివిధ సర్వేల పేరుతో తమపై పని భారాన్ని మోపడం తగ్గించాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ విలేజ్ వార్డ్ హెల్త్ సెక్రటరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో గాంధీనగర్ ధర్నా చౌక్ లో రాష్ట్ర నలుమూలల నుండి మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ధర్నా నిర్వహించారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మహిళా ఉద్యోగులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మాధవిలత మాట్లాడుతూ హెల్త్ సెక్రటరీలకు వైద్య ఆరోగ్య శాఖ పనులు మాత్రమే అప్పగించాలని అన్నారు. ఉద్యోగులపై యాప్ల పేరుతో భారాన్ని మోపడం సరికాదని అన్నారు. ఉద్యోగులకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ విధానాన్ని అమలు చేయాలని, యూనిఫామ్ అలవెన్స్, వ్యాక్సిన్, క్యారియర్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ చెల్లించాలని అన్నారు. ఉద్యోగులకు FRC నుండి మినహాయింపు ఇవ్వాలని, బదిలీలకు అవకాశం కల్పించాలని, వెంటనే పదోన్నతులు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. హెల్త్ సెక్రటరీ రాష్ట్ర అధ్యక్షురాలుగా మాట్లాడుతున్నాను. ప్రధాన డిమాండ్ ఏంటంటే గ్రామవార్డు సచివాలయంలో మేము ఉన్న 2 డిపార్ట్మెంట్ల మధ్యలో నలిగిపోతున్నాము. ఏంటంటే హెల్త్ డిపార్ట్మెంట్లో ఓన్లీ హెల్త్ డిపార్ట్మెంట్లో మేము వర్క్ చేస్తామని మేము అనుకుంటున్నాము. HVDOలకు మాత్రం హెల్త్ డిపార్ట్మెంట్కి మాకు హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళే పని చెప్పాలి. ఎందుకంటే సర్వేలతో వీటితో 24 గంటల వరకు 8 గంటల్లో చెయ్యమని రుద్దడం వల్ల మాకు మానసికంగా శారీరకంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. మేము ప్రజల్లో ప్రజా ఆరోగ్యం వెళ్ళడానికి ఒక యూనిఫాము ఎలవెన్స్ కూడా లేని పరిస్థితి. ఎన్నోసార్లు మొరపెట్టుకున్నాం కానీ అది ప్రతిఫలం క్రింద స్థాయి వరకు వెళ్ళి అది ఇంప్లిమెంట్ కాలేదు. ఈరోజు మాకు అందరికీ కష్టం ఉంది కాబట్టి ఈ మహిళలందరూ వేల సంఖ్యలో ఇక్కడికి వచ్చి మేము హాజరు కలిగాము. ఇదే కానీ ఈ సమస్య పరిష్కారం అయిపోతే భవిష్యత్తులో మేము ఏం చేస్తామంటే రానున్న రోజుల్లో ఎక్కువ పోరాటాలు చేస్తాము. ఈ మధ్య మాకు సచివాలయం వచ్చాక FRS పెట్టారండి. FRS ఫీల్డ్ వర్క్ అసలు ఉండకూడదు కానీ మేము ఆ సచివాలయాల చుట్టే తిరిగితేనే మాకు FRS అవుతుంది. ఒక వ్యాక్సినేషన్ చేస్తామా, ఒక గర్భిణీని చూస్తామా, మాకు అటెండెన్స్ పడుతుంది అనుకుంటున్నామా? మేము ఎక్కడైనా ఉన్నామనుకోండి అక్కడ అదర్ ఆప్షన్ ఇచ్చి చేయమన్నా బాగుంటుంది. మీరు మీ పని చెప్పిందే చేయడానికి ఉన్నాం కానీ దానికి అనుకూలంగానే వాతావరణము, అనుకూలమైన పరికరాలు, అనుకూలంగా మా మైండ్ పనిచేస్తాయి కదండి. మేము సాఫ్ట్వేర్ రంగాల్లో నుంచి ఏం రాలేదు కదా. 18 నెలలు కోర్సు చేసి వచ్చాము. 18 నెలలు కోర్సుకు వచ్చిన తర్వాత మహిళలకు, గర్భిణీలకు
ఏఎన్సీ పోఎన్సీ ఎంసీహెచ్ సర్వీస్కే మేము ఉపయోగపడాలి తప్ప అదనంగా కాదు. ఈ మధ్య జిఎన్ఎంఎల్కి ఏఎన్ఎంఎల్ జిఎన్ఎంఎల్ ట్రైనింగ్ ఇచ్చారు. ఆ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి ప్రమోషన్ ఛానల్ కూడా చూపించలేదు. మరి ట్రైనింగ్ ఇప్పించారు కదా, మరి జిఎన్ఎంఎల్ పోస్ట్ వాళ్ళకి ఇవ్వాలి కదా, అది ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు కొన్ని జిల్లాల్లో ఇంప్లిమెంట్ చేశారు, ఏమని ప్రమోషన్ ఛానల్, కొన్ని జిల్లాలు ఇంప్లిమెంట్ చేయలేదు. ఎంత ఘోరంగా ఉందండి. అయితే ఈ సమస్య పరిష్కారం చేయకపోతే రానున్న రోజుల్లో మేము ఎంత పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామని ఈ రకంగా డిమాండ్ చేస్తున్నాం మీ మూలకంగా. కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ త్రిభాషా సూత్రాన్ని అమలు చేయని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నుండి ఇచ్చే నిధులు చెల్లించమని అనడం రాజ్యాంగ విరుద్ధమని మాజీ ఎమ్మెల్సీ విట్టపు బాలసుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. ఉత్తర భారతదేశంలో అమలు కాని త్రిభాషా సూత్రం దక్షిణ భారతదేశంపై రుద్దటాన్ని వారు వ్యతిరేకించారు. జాతీయ విద్యా విధానంలో భాగంగా త్రిభాషా విధానం అమలు చేయాలని కేంద్ర రాష్ట్రాలపై ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో యూటీఎఫ్ భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎక్స్ ఎమ్మెల్సీ విట్టపు బాలసుబ్రహ్మణ్యం, యూటీఎఫ్ అధ్యక్షులు నక్క వెంకటేశ్వర్లు, ఏపీటీఎఫ్ ప్రధాన కార్యదర్శి ఎస్ చిరంజీవి, ఎస్పీ మనోహర్ కుమార్, ఎం హనుమంతరావులు మీడియాతో మాట్లాడుతూ త్రిభాషా సూత్రాన్ని అమలు చేయాలని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం చెల్లించవలసిన నిధులను ఇవ్వాలని అనటం రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధమని అన్నారు. కేంద్రం అనుసరిస్తున్న విధానాలు రాష్ట్ర హక్కులను కాలరాయటమే అన్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో అమలు కాని త్రిభాషా విధానం దక్షిణాది రాష్ట్రాలకు వర్తింపచేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈరోజు హిందీని బలవంతంగా రుద్దుతున్నారు అని అంటూ తమిళనాడు ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆందోళనకి దిగిన సందర్భంలో మళ్ళీ భాషా విధానం అంటూ దేశానికి ఎలా ఉండాలి, విద్యారంగంలో ఎన్ని భాషలు ఏ స్థాయిల్లో బోధించాలి అనేటటువంటి దాని మీద చర్చ మొదలైంది. దురదృష్టం ఏమిటనంటే దేశానికి స్వాతంత్రం వచ్చే 75 ఏళ్ళైనా మన పాఠశాల స్థాయి పిల్లలు ఏ భాషలో నేర్చుకోవాలో, ఆ భాషలు కూడా ఎంతవరకు నేర్చుకోవాలో తేల్చుకోలేనటువంటి దౌర్భాగ్యంలో మనం ఉన్నాం. కేంద్రం ఫలాని భాష నేర్చుకొని తీరాలి, అది హిందీ అయి ఉండాలి దక్షిణాది రాష్ట్రాలకి అనే నిబంధన పెట్టినట్టుగానైతే ఉత్తరాది ప్రాంతాలకు కూడా ఓ దక్షిణాది భాషను ఖచ్చితంగా నేర్చుకొని తీరాలి అని ఆ త్రిభాషా సూత్రంలో ఉన్నదాన్నే ఆ మోతాదులోనే అమలు చేసేదానికి సిద్ధపడి ఉండాలి. అందుకు సిద్ధంగా లేదు. ఇక్కడ మాత్రం ఆ మాట చెప్తోంది. దీనివల్ల ఇప్పుడు ఏమిటైందనంటే రెండుగా విడదీస్తే ఆ పిల్లలు ఈ భాషలన్నీ ఎంత నేర్చుకోవాలి, ఎంత మోయాలి, వాళ్ళకేం ఉపయోగం, ఇన్ని భాషలు అవసరమా, ఎక్కడైనా ప్రపంచంలో పిల్లలు ఎన్ని భాషలు నేర్చుకుంటారు అనేటటువంటి బోధన తాత్వికతకు సంబంధించిన అంశం ఒక భాగం. దాన్ని అసలు ఎవరూ పట్టించుకోవటం లేదు. రెండవది, ఒక ఫెడరల్ రాజ్యాంగం ఉన్నటువంటి దేశంలో భాషా ప్రాతిపదిక మీద రాష్ట్రాలు ఏర్పడినటువంటి దేశంలో కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రాన్నైనా ఫలాని భాషను నేర్చుకొని తీరాలి అని ఒత్తిడి చేస్తే కాదంటే మేము నిధులు ఇవ్వడం మానేస్తాము అని చెప్పి హుకుం జారీ చేస్తే ఈ దేశం ఏమవుతుంది? బహుళ భాషా సంస్కృతులు ఉన్నటువంటి దేశంలో భాష పేరుతో ఒక ఆధిపత్యాన్ని చెలాయించాలనే ప్రయత్నం చేస్తే సహజంగానే ఆ భాష మీద ప్రేమ ఉండేటటువంటి వాళ్ళు, ఆ సంస్కృతి మీద ప్రేమ ఉండేటటువంటి వాళ్ళు తిరుగుబాటు చేస్తారు. చాలా దేశాల్లో భాషా ప్రాతిపదికన పెద్ద పెద్ద యుద్ధాలే జరిగాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రతి బుధవారం నేతలంతా కార్యకర్తలతో సమావేశం కావాల్సింది. ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలకు స్పష్టం చేసిన టీడీపీ అధిష్టానం. ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన ఎంపీ కేశవ్ శివనాథ్. ముస్లిం సమాజానికి టీడీపీ అండగా ఉంటుందని వ్యాఖ్య. ఔషధాల దుర్వినియోగంపై ఐజీ ఈగల్ టీం తనిఖీలు. రాష్ట్ర వ్యాప్తంగా 100 బృందాలతో ఆకస్మిక దాడులు. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారం అవుతారు. మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.